प्रणाम। हरे हरे कृष्णा माता जी, प्रणामालि। दंडवत प्रणाम। हरे हरे कृष्णा माता जी, धन्यवाद, प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम। నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మంగళాచరణ చేస్తున్నాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री गौरनीताई की जय, श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद् भगवद गीता की जय। హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. సో మనం ఎక్కడ ఉన్నాం, ఏ శ్లోకంలో ఉన్నాం? 33 చెప్పాల మాతాజీ, 32 అయిపోయింది. 32 వరకు అయింది కదా. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. టీటీలో ఏం చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? మాతాజీ, యోగి ఎవడు సకల జీవులను కష్ట సుఖాలను సమదృష్టితో చూస్తాడో అతడే ఉత్తమ యోగి అని చెప్పినారు మాతాజీ. పావని మాతాజీ, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు కూడా చెప్తారా?
అది చెప్పడానికి మాట్లాడి అంటే అర్జునుడికి చెప్తున్నాడు. ఎవరైతే అసలు ఆనందంలోనూ, బాధలోనూ కూడా ఎటువంటి భేదం లేకుండా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉన్న వాళ్ళే అసలైన యోగి శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మంజుల మాతాజీ. శ్లోకం చదవాలా మాతాజీ? కాదు మాతాజీ, నిన్నటి శ్లోకంలో మీకు ఏం అర్థమైంది అని అడుగుతున్నాను. 6.32లో. అబ్బా నేను వినలే మాతాజీ, నేను క్లాస్ లో జాయిన్ కాలే మాతాజీ నేను. ఓకే, నో ప్రాబ్లం. సో మోహిని మాతాజీ మీరు చెప్తారా? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. అది మాతాజీ, మనుషులు యోగాన్ని అభ్యసించాలి అంటే ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, అసూయ, ద్వేషం అలాంటి గుణాలు ఉండకూడదు. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆత్మ ద్వారా భగవంతుడిని చేరడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ఈ గుణాలని ఈ గుణాలని పాటిస్తారో వాళ్ళు మాత్రం యోగం అభ్యసించడానికి జరుగుతుంది. యోగం అభ్యసించాక అప్పటి నుంచి ఇంకా మంచి మార్గాలు ఉంటాయి. అలా అర్థమైంది మాతాజీ. ఓకే మాతాజీ. సో అయితే మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖాలందు సమంగా చూసే వాళ్ళే ఉత్తమమైన యోగి అని చెప్పారనమాట. సో మనకి ఇప్పుడు 6.33 నుంచి 6.36 వరకు మైండ్ కంట్రోల్ గురించి చెప్తారనమాట కృష్ణ. అయితే 6.32లో కృష్ణ ఏం చెప్పారు? అందరినీ సమానంగా చూసేవాళ్ళు, అందరి కష్ట సుఖాలని సమానంగా చూసేవాళ్ళు నిజమైన యోగి అని చెప్పారు. అయితే అర్జునుడికి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, దీంట్లో 33 నుంచి అడుగుతున్నారు. బేసికల్ గా 33 నుంచి 36 వరకు, 33 నుంచి 36 వరకు మైండ్ కంట్రోల్ గురించి చెప్తున్నారు అనమాట. సో మనం 33 చదువుకున్నాము, ఒకసారి చదువుకొని డిస్కస్ చేసుకుందాం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం యోయం అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం కళావతి మాతాజీ మీరు శ్లోకం చదవాలి. హరే కృష్ణ మాతాజీ. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహ న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. భువనేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. మాతాజీ చదివినాను మాతాజీ. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. హరి బోల్ మాతాజీ.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండత్వము. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సును చంచలమును మరియు అస్థిరమును అయినందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనది అగు మరియు అసఖ్యము అగును అని నాకు తోచుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అసత్యము అగును అని నాకు తోచున్నది. థ్యాంక్ యూ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శుచౌ దేశేయను పదంతో ఆరంభమై యోగి పరమ అను పదంతో ముగినట్లుగా యోగ పద్ధతిని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధింపగా దానికి తాను అశక్తుడు అనే భావంలో అర్జునుడు ఆ పద్ధతిని ఇక్కడ తిరస్కరించుచున్నాడు. ఈ కలియుగమున సాధారణ మానవునికి గృహమును విడిచి కొండలలో అడవులలో ఏకాంత ప్రదేశం చేరి యోగాభ్యాసం చేయటం సాధ్యపడదు. స్వల్పమైన జీవితం కొరకు తీవ్ర సంఘర్షణ అన్నది ఈ యుగ లక్షణం. ఈ కాలమున జనులు ఆత్మానుభూతి విషయం పట్ల శ్రద్ధ వహింపరు. సామాన్యములు మరియు ఆచరణ యోగ్యములైన పద్ధతులనే వారు స్వీకరింపలేరనిచో నియమిత జీవన విధానము, ప్రత్యేక ఆసన పద్ధతి, స్థాన నిర్దేశము, విషయకర్మల నుండి మనసును నిగ్రహించడం వంటి కఠిన కార్యముల గల యోగ పద్ధతిని అనుసరింపలేరనే విషయంను గూర్చి వేరుగా చెప్పనవసరం లేదు. ఎన్నో రకాల అనుకూల పరిస్థితులను కలిగి ఉన్న క్రియాశీలంగా అర్జునుడు అట్టి యోగం ఆచరించకు తనకు సాధ్యపడదని అతడు రాజ కుటుంబం చెందిన వాడగొడితే కాకుండా అతడు అనేక అత్యుత్తమ గుణములు కలిగి ఉండను. అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయు కలవాడు, అన్నిటికీ మించిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుకు ప్రియమిత్రుడు. 5000 సంవత్సరాలకు పూర్వం అర్జునుడు మనకున్నటువంటి పరిస్థితుల కంటేను చక్కటి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నప్పటికీ యోగ పద్ధతిని తిరస్కరించిన వాస్తవనకు చరిత్ర అతడు యోగా అభ్యసించినట్లుగా తెలుపుచు చారిత్రికాధారమేదియో మనకు లభించదు. కనుకనే యోగ పద్ధతిని కలియుగమున అసాధ్యమని భావింపబడినది. ఒకవేళ ఏ కొద్ది మందికి అసాధారణ పురుషులకు అది సాధ్యపడిన సామాన్యులకు మాత్రం అది ఏమాత్రము సాధ్యపడదు. 5000 సంవత్సరాల కింద ఈ విషయం ఇట్లుండొచ్చో ఇక వర్తమాన కాల పరిస్థితుల గురించి చెప్పేది ఏమున్నది. నామమాత్ర యోగ పాఠశాల యందు మరియు యోగ సమాధిలోని పిలువబడి ప్రదేశంలో యోగ విధానమును అనుసరించుటకు యత్నించుచున్నారు. తమను తాము కృతార్థులైనట్టుగా భావించినను తప్పక వారు తమ కాలంను వృధా పరిచినట్టి వారే అగుచున్నారు. వాంఛిత లక్ష్యమును కూర్చున్న విషయమున వారు పూర్తిగా అజ్ఞానులై ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు మనకి, అర్జునుడు క్వశ్చన్ అడిగారు అనమాట. సో కృష్ణుడు చెప్పిన దానికి 32లో కృష్ణుడు చెప్పిన దానికి అర్జునుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమంటున్నారంటే యోయం యోగస్త్వయా ప్రోక్త అంటున్నారు. అంటే ఈ యోగా సిస్టమ్ ఏదైతే చెప్పారో మీరు ఏదైతే నాకు వివరించి చెప్పారో, యోయం యోగస్త్వయా ప్రోక్త అంటే భగవంతుడు చెప్పిన విధానం ఈ యోగా సిస్టమ్, మీరు చెప్పిన విధానం అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, సంయేన మధుసూదన అంటున్నారు. అంటే సంయేన అంటే జనరల్ గా మధుసూదన, సాధారణంగా మధుసూదన అని ఆయన్ని సంబోధిస్తున్నారు కృష్ణుడిని అర్జునుడు. ఇంకా ఏతస్యాహం న పశ్యామి అంటున్నారు. అంటే ఇది నాకు చాలా అసాధ్యమైనదిగా అనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఏతస్యాహం న పశ్యామి అంటున్నారు. అంటే నాకు ఇది చాలా అసాధ్యమైనదిగా, ఇంకా నేను తట్టుకోలేని విధంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అలా ఉందని చెప్తున్నారు, చంచలత్వాత్ స్థితిం స్థిరాం అంటున్నారు. ఎందుకంటే మనస్సు చాలా చంచలమైనది, ఇంకా అస్థిరమైనది కాబట్టి ఇదంతా నాకు సాధ్యమైంది లాగా అనిపించట్లేదు, నేను తట్టుకోగలిగేది లాగా నాకు అనిపించట్లేదు అని చెప్తున్నారు అనమాట. అంటే అర్జున నేను అన్ని చేసేస్తాను, కృష్ణ చెప్పినవన్నీ నేను చేసేస్తానని చెప్పట్లేదు అనమాట. ఆయన ఆనెస్ట్ గా చెప్తున్నారు, నేను ఇది చేయలేను, నాకు అసాధ్యం లాగా అనిపిస్తుంది కృష్ణ అని చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణుడు ఏమని బోధించారు, ఆయనకి ఒక యోగా పద్ధతి, అష్టాంగ యోగా పద్ధతిని బోధిస్తున్నారు అనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నారు, ఇంద్రియాలని నియంత్రించడం గురించి చెప్పారు, మనస్సుని ధ్యానంలో స్థిరపరచడం గురించి చెప్పారు,
ఇంకా అందరినీ ఎలా సమానంగా చూడాలి అని చెప్పారు. ఇంకా అన్ని పరిస్థితుల్లోనూ ఎలా స్థిరంగా ఉండాలి అని కూడా చెప్పారనమాట. ఇవన్నీ చెప్పారు కాబట్టి అర్జునుడు నిజాయితీగా ఇలా చెప్తున్నాడనమాట. నేను ఎలా చేయగలనో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా మనసు ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అంటే ఆయన చాలా వినయంగా ఆయన చేయలేను అని అడ్మిట్ చేస్తున్నారనమాట. నేను అన్నీ చేసేయగలను అని ఫాల్స్ గా చెప్పట్లేదు అనమాట. అంటే మీరు ఏం చెప్తే నేను అది చేసేస్తాను అనుకుంటాం, కానీ చేయలేని ఉన్నప్పుడు మనం చెప్పగలగాలన్నమాట. అలానే అర్జునుడు కృష్ణుడు చెప్తున్నారు, ఇదంతా నాకు కష్టంగా అనిపిస్తుంది, ఇదంతా నేను చేయగలను, నాకు అసాధ్యం అనిపిస్తుంది అని కృష్ణుడితో చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో అర్జునుడు. అయితే ప్రభుపాదులు వారు కూడా చెప్తున్నారు కదా, ఇలాంటి యోగా మెడిటేషన్ చాలా అర్జునుడు లాంటి వాళ్ళకే చాలా కష్టం. అంటే అర్జునుడు చెప్పాలంటే ఆయన చాలా ఆధ్యాత్మికంగా చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఇంకా ఆయనకి టైం కూడా ఉంది మనలాగా కదా. కలియుగంలో అంత టైం ఉండదు మనకి. కలియుగంలో మనకి 100 సంవత్సరాలు అయినప్పటికీ మనం ఎంతవరకు ఉంటామో తెలియదు అనమాట. మనకి చాలా ఈ లైఫ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట మనకి. ఎప్పుడు ఫోన్ మోగుతా ఉంటది, మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటది, భౌతికమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల మనకి మైండ్ స్థిరంగా ఉండదన్నమాట. మనం మెడిటేషన్ ఇప్పుడు జపం చేయడానికి కూర్చుంటే మన మైండ్ ఎటెటో వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అవునా కదా? మాతాజీ. సో అలా అలా ఉన్నప్పుడు మనం మనసు స్థిరంగా ఉంచుకొని ఇప్పుడు భగవంతుడు చెప్పిన అన్ని మనం చేయగలమా? లేం మాతాజీ. చేయలేం కదా. సో అలానే అర్జునుడు కూడా ఆయన చెప్తున్నారనమాట. అంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, అర్జునుడు లాంటి వాళ్ళకే కృష్ణుడికి సన్నిహితమైన స్నేహితుడు, ఇంకా బావ, ఇంకా ఆయనతోనే ఉంటూ ఉంటాడు. ఇంకా ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ ఉంది, ఆయన మంచి భక్తుడు అయినప్పటికీ ఆయన చెప్తున్నారు అనమాట, మైండ్ కంట్రోల్ చేసుకోలేను నేనని. అది కూడా ద్వాపర యుగం టైంలో. ఇప్పుడు కలియుగం టైంలో మైండ్ కంట్రోల్ అనేది ఎంతవరకు పాసిబుల్ చెప్పండి? ఆయనే అలాంటి ఆ లక్షణాలు ఉన్న అర్జునుడే నాకు సాధ్యం కాదని చెప్తుంటే మనకి సాధ్యం అవుతుందా? అస్సలు అవ్వదు మాతాజీ ఈ కలియుగంలో. అసలు అవదు, అసలు అవదు. అంటే ఇప్పుడు మన కృష్ణ ఏం చెప్పబోతున్నారంటే, ఇప్పుడు మనకి ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయనకు కూడా చాలా తండ్రి నుంచే చాలా బాధలు వస్తూ ఉంటాయి అన్నమాట ఆయనకి. ఆయన మైండ్ ఎప్పుడూ కృష్ణుడి మీద, భగవంతుడి మీద ఫోకస్ చేయగలిగారు అనమాట. అంటే ఆయన అష్టాంగ యోగా చేయలేదు, భగవంతుడి మీద ఫోకస్ చేశారు కాబట్టి ఆయన ఆ ఎప్పుడు ఆయన్ని భగవంతుని రిమెంబర్ చేసుకునే వాళ్ళు, తలుచుకునే వాళ్ళు కాబట్టి ఆయనకి ఆ మైండ్ కంట్రోల్ అనేది వచ్చిందనమాట. ధ్రువ మహారాజ్ కూడా మనకి నారద మహాముని ఏం చెప్తారు, ఆ ఎందుకు ఇక్కడికి అడవిలోకి వచ్చావు అని అడుగుతారు అనమాట నారద మహాముని. అంత చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు, ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి, నువ్వు వెళ్ళిపో, ఏం పర్వాలేదు, ఈక్వల్ గా తీసుకో, మీ సవితి తల్లి నిన్ను అవమానించింది కరెక్టే, కానీ అవమానాన్ని ఇంకా పొగడ్తని ఒకేలాగా తీసుకోగలగాలి, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తారనమాట. చెప్తే ఆయన అంటారు, మీరు చెప్పింది కరెక్టే, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను, మీరు చెప్పిన దాన్ని గౌరవిస్తాను, కానీ నేను ఇంకా అంత ఈక్వల్ గా తీసుకునే లెవెల్లో లేను, అందుకని నేను ఇన్సల్ట్ అయినట్టే భావిస్తున్నాను, అవమానాన్నే తీసుకుంటున్నాను, నాకు వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్తారనమాట ధ్రువ మహారాజ్ కూడా. అంటే ఆయన అడ్మిట్ చేస్తున్నారు, నాకు ఇది సాధ్యం అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నాను ఈక్వల్ గా ఈ పొగడ్తని ఇంకా అవమానాన్ని ఒకేలాగా నేను తీసుకోలేను, కాబట్టి నేను ఎలా దాన్ని నుంచి బయటపడాలో నాకు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతారు అనమాట ధ్రువ మహారాజ్ కూడా. అలానే అర్జునుడు కూడా ఇది నేను చేయలేను అంటే ఆయన అర్థం ఏంటంటే, నేను ఇంకా ఇది చేయలేను కాబట్టి నాకు వేరే దారి చెప్పమని అడుగుతున్నారు అనమాట అర్జునుడు కూడా. ఈ మైండ్ కంట్రోల్ ఇవన్నీ మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను చేయలేను, నాకు సాధ్యం కాదు, నాకు అసలు సాధ్యమేనా అనిపిస్తుంది అని అడుగుతున్నారు అనమాట అర్జునుడు. సో మనం నెక్స్ట్ శ్లోకాలో కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఇంకా అర్జునుడు ఇంకా చెప్తున్నారు అనమాట మైండ్ కంట్రోల్ గురించి. సో ఫస్ట్ నాకు ఇదంతా సాధ్యం కాదని చెప్తున్నారు, నెక్స్ట్ ఏం చెప్తారో చూద్దాం. క్లియర్ గానే ఉందా? నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామా? క్లియర్ గా ఉంది మాతాజీ. స్క్రీన్ షేర్ చేస్తాను. ఇంకా అర్జునుడు కంటిన్యూ చేస్తున్నారు అనమాట, మైండ్ ఎలా ఉంటుంది, ఎందుకు నాకు సాధ్యం కాదని చెప్తున్నారు కదా, దానికి ఇంకా కంటిన్యూషన్ చెప్తున్నారు. ఇది శ్లోకం చదువుకొని మనం డిస్కస్ చేసుకుందాం. చంచలం హి మనః కృష్ణ, చంచలం హి మనః కృష్ణ, ప్రమాది బలవదృఢం, బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే,
तस्याः निग्रहं मन्ये मन्ये वायोरिव सुदुष्करम् वायोरिव सुदुष्करम् चञ्चलं हि मनः कृष्ण चञ्चलं हि चञ्चलं मनः हि कृष्ण मनः प्रमादी बलवदृढम् प्रमादीबलवदृढम् तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् वायोरिव सुदुष्करम् चञ्चलं हि मनः कृष्ण प्रमादी बलवदृढम् चञ्चलं हि मनः कृष्ण प्रमादी बलवदृढम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् सुदुष्करम् ఉషా మాతాజీ మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చంచలం హి మనః కృష్ణ ప్రమాదే బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. హరే కృష్ణ మాతాజీ. కమల కుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. హరే కృష్ణ. చంచలం హి మనః కృష్ణ ప్రమాదీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. థ్యాంక్ యూ మాతాజీ. మంజులా మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చంచలం హి మన కృష్ణ ప్రామతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మాన్యే ఓయిరివానుదుష్కరం వాయురివానుదుష్కరం సుదుష్కరం. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ మీరు కూడా శ్లోకం రిసైట్ చేయండి. ఓం భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలతునందించినట్యును దృఢమును మిక్కిలి బలవత్రమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటేను కష్టతరమని నేను భావించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదకు జై. మనస్సు బలవతరము మనకు మనస్సు బుద్ధికి విధేయమై ఉండవలనని పరిగణింపబడుచున్నప్పటికీ కొన్ని మార్లు అది బుద్ధినే అతిక్రమించును. క్రియాశీలమైన భౌతిక జగత్తునందు పెక్కు విరుద్ధములైన అంశములతో పోరాడు మానవునకు అట్టి మనస్సును నియంత్రించుట నిశ్చయముగా మిక్కిలి కష్టము. కృత్రిమముగా ఎవరైనాను శత్రువు మిత్రుల పట్ల సమాన వైఖరిని ప్రదర్శింపవచ్చును, కానీ లౌకికవాది మాత్రము అట్లు ఎన్నటికి చేయజాలడు. మనస్సును నిగ్రహించుట తీవ్రమైన వాయువును నియమించుట కంటేను అతి కష్టమైన కార్యమగుటచే అందులకు కారణము కఠోపనిషత్తు 3.34 నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది. ఆత్మానం రథినం విద్య శరీరం రథమేవచ బుద్ధిం తు సారథిం విద్ధిం మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యాహు విషయాం తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యా కుర్మనీషిన. భౌతిక దేహము రథమునందు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథచోదకుడు, మనస్సు రథమును నడుపునట్టి సాధనము, ఇంద్రియములు గుర్రములు. ఈ విధముగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియములను సహచర్యమును నా భోక్త ఎగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకొనబడినది. వాస్తవమునకు బుద్ధి మనస్సును నిర్దేశింపవలెను, కానీ బలమైనదియు మరియు దృఢమైనదియు అగు మనస్సు అనునది తీవ్రమైన అంటువ్యాధి ఔషధము యొక్క
శక్తిని కూడా అధిగమించున్నట్టు తరచుగా అది మానవుని బుద్ధిని కూడా అధిగమించుచుండును. అట్టి బలమైన మనస్సును యోగ పద్ధతిచే నిగ్రహింపవలసి ఉన్నది. అయినను అట్టి అభ్యాసము అర్జునుని వంటి వానికి కూడా ఆచరణీయమైనదిగా లేదు. అట్లయినచో నేటి ఆధునిక మానవుని గురించి చెప్పవలసిన అవసరమేమున్నది? ఇక్కడ వాడబడిన వాయువు ఉదాహరణము అత్యంత సమంజసమైనది. ఎందుకనగా ఎవరునూ వీచుచున్న వాయువును బంధింపజాలరు. కానీ దానికంటేనూ చంచలమైన కలత నొందిన మనస్సును నియంత్రించుట మరింత కష్టము. అట్టి మనస్సును నియంత్రించుటకు శ్రీ చైతన్య మహాప్రభువు నిర్దేశించిన అవతారకమైన హరే కృష్ణ మహామంత్రము నమ్రతతో కీర్తించుటయే అత్యంత సులభమైన మార్గము. సవై మన కృష్ణ పదార విందయో భాగవతము 9:4-18 అనగా ప్రతి ఒక్కరూ తమ మనస్సును శ్రీకృష్ణుని స్మరణ యందు మాతాజీ కొంచెం పైకి అనండి మాతాజీ. పైకన్నా మాతాజీ కనిపిస్తుందా? కనిపిస్తుంది. మనస్సును నెలకొల్పవలెను. అప్పుడే మనస్సును కలవరపరిచినట్టు ఇతర కార్యములేవి మానవునకు లేకుండాను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, అర్జునుడు గొప్ప యోధుడైనప్పటికీ, కృష్ణుడు సన్నిహితుడైనప్పటికీ కష్టం అని చెప్తున్నారు. మనకి చాలా కష్టం అని మనకు కూడా అర్థమైంది. ఇంకా నెక్స్ట్ ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నారంటే, చంచలం హి మనః కృష్ణ అంటున్నారు. అంటే నా మైండ్ చాలా చంచలంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట అర్జునుడు కృష్ణుడితో. ఇంకా ఏం చెప్తున్నారు? ప్రమాధి బలవద్రుడం అంటున్నారు. ఇంకా ఏమేమి లక్షణాలు ఉన్నాయి మైండ్ కి? ప్రమాధి బలవద్రుడం, ఇంకా 2 లక్షణాలు చెప్తున్నారు అనమాట. ఏంటంటే ప్రమాధి అంటే ఎప్పుడు కలత చెందుతూ ఉంటుందంట, ఇంకా మొండిది అంట, ఇంకా చాలా బలమైనది అంట. ఇంకా అర్జునుడు మనస్సు లక్షణాల గురించి చెప్తున్నారు అనమాట. చంచలమైనది, కలత చెందుతూ ఉంటుంది, ఇంకా మొండిది, ఇంకా చాలా బలమైనది అని చెప్తున్నారు అనమాట. సో తస్యాహం నిగ్రహం మన్యే. సో అలాంటి మనస్సును నేను ఎలా నేనేమనుకుంటున్నానంటే వాయోరివ సుదుష్కరం అని చెప్తున్నారు. అంటే మనస్సుని నిగ్రహించడం గాలిని నియంత్రించడం కంటే కష్టమని నేను భావిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట అర్జునుడు ఇక్కడ. అంటే మనస్సు లక్షణాలు చెప్తున్నారు, దాన్ని ఎందుకు నిగ్రహించడం కష్టం అని కూడా చెప్తున్నారు. జనరల్ గా గాలిని ఎవరైనా నియంత్రించగలరా? లేదు మాతాజీ. కష్టం కదా. సో గాలిని నియంత్రించడమే అంత కష్టమైతే గాలి కన్నా ఇంకా దృఢమైనది మనస్సు, దాన్ని నియంత్రించడం ఇంకా కష్టం అని చెప్తున్నారు అనమాట. అంటే గాలిని ఎందుకు పోలుస్తున్నారంటే మైండ్ కంట్రోల్ ఎంత కష్టమో అని మనకి చెప్పడానికి అర్జునుడు చెప్తున్నారు అనమాట. నేను కావాలంటే గాలినైనా నియంత్రించగలను కానీ మనస్సుని నియంత్రించడం నాకు చాలా కష్టం అని చెప్తున్నారు అనమాట. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి జనరల్ గా ఒక ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చింది అనుకోండి, అది ఎన్ని మందులు వాడినా మనకి తగ్గట్లేదు అనుకోండి, మనకి మనస్సు కూడా అలాంటిదే అని అనుకోవచ్చు అనమాట. అంటే మనకి స్క్రిప్చురల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ జ్ఞానం అనేది లేకపోతే మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. అయితే దీనికి కంట్రోల్ చేయడానికి సులభమైన మార్గం ఏంటంటే, దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఏంటంటే సంపూర్ణంగా మనం వినయంతో భగవంతుడి నామాన్ని జపించడం అన్నమాట. అంటే మనం జనరల్ గా అన్ని నేనే చేయగలను, మైండ్ కూడా నేనే కంట్రోల్ చేయగలను, అన్ని చేయగలను అనే అహంకారంతో కాకుండా మనం భగవంతుడి మీద ఆధారపడాలన్నమాట. అప్పుడు మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, మైండ్ అనేది ఒక రథం, రథాన్ని ఇప్పుడు మనకి చారియట్ అనేది ఒక రథం ఉంది అనుకోండి, శరీరం అనేది ఒక రథం అనుకోండి. తెలివితేటలు కూడా మనకి ఒక 5 ఇంద్రియాస్ గురించి మనస్సు ఎలా కంట్రోల్ చేస్తుంది, మనసు రథాన్ని నడిపిస్తూ ఉంటుంది, ఇంద్రియాలు గుర్రాల్లాగా ఉంటాయని అనుకున్నాం కదా. అది గుర్తొచ్చిందా మీకు? ఆ ఎనాలజీలో చూసుకున్నా కూడా మైండ్ మన అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట, రథాన్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట, మైండ్ మనం న్యాచురల్ గానే రెస్ట్లెస్ గా ఉంటుంది, అంటే చంచలంగా ఉంటుంది అనమాట. అంటే ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి పరిగెడుతూ ఉంటుంది అనమాట. ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం, ఇంకో ఆలోచనకి పరిగెడుతూ ఉంటుంది. జపంలో కూర్చుంటే ఎన్నో మల్టిపుల్ ఆలోచనలు వస్తాయి. మనం ఒక పని చేస్తున్నా కూడా ఫోకస్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో అలా ప్రమాది చంచలం అంటే ఎప్పుడు ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలకి చంచలంగా ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, పరిగెడుతూ ఉంటుంది, మనం దాన్ని కంట్రోల్ చేయలేమంటున్నారు. ఇంకా ప్రమాది అంటున్నారు. ప్రమాది అంటే ఎప్పుడు కలత్తగా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు మనకి
ఎందుకు కలతగా ఉంటుందంటే మనకి కోపం, అసూయ, ఇంకా కోరిక, ఇంకా గ్రీడినెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు ప్రమాది అని చెప్తున్నారు అనమాట. ఇంకా బలంగా ఉంటుంది అనమాట చాలా. అంటే మనం ఒక్కొక్కసారి మనం మైండ్ ఎలా ఉంటదంటే మనకి ఇంటెలిజెన్స్ చెప్తూ ఉంటది ఇది రాంగ్, ఇది చేయకూడదని, కానీ మైండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటదంటే అదే చేయాలని అనుకుంటది అనమాట. సో అంత బలంగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా దృఢం అని చెప్తున్నారు. బలవత్ దృఢం అని చెప్పారు కదా, బలవత్ ఇంకా దృఢం రెండు చెప్పారు. దృఢం అంటే అబ్స్టినేట్ గా ఉంటది అనమాట, ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తూ ఉంటది అనమాట. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటితోనే ఉండాలనుకుంటది అనమాట. దృఢంగా ఉంటది, నిశ్చయంగా ఉంటది అనమాట. దాంట్లో నుంచి బయటికి రావడానికి చాలా కష్టం. చాలా మంది ఇప్పుడు డిప్రెషన్ లో ఉంటారు, వాళ్ళని బయటికి తీసుకురావాలంటే ఎంత కష్టం తెలుసు కదా మనకి. సో అలానే అంత దృఢంగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. ఇంకా ప్రమాది అని చెప్తున్నారు, చంచలం అని చెప్తున్నారు. ఈ 4 లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా కష్టం అని చెప్తున్నారు. చంచలం అంటే ఎప్పుడు పరిగెడుతూ ఉంటుంది అనమాట, ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అండ్ ప్రమాది అంటే ఎప్పుడు కలవరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్న లక్షణాల వల్ల యాంగర్, జెలసీ, గ్రీడ్, ఎప్పుడు వరీ అవుతూ ఉంటాం, ఇది ఏదో జరగలేదు అని ఫీల్ అవుతూ ఉంటాము. ఎప్పుడు అసూయ అనేది వస్తూ ఉంటుంది, కోపం అనేది వస్తూ ఉంటుంది, ఇంకా లోభం అనేది వస్తూ ఉంటుంది, కోరిక అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ వస్తాయి కాబట్టి అది చాలా టర్బులెంట్ గా ఉంటుంది అనమాట. ఇంకా స్ట్రాంగ్ అంటున్నారు, అది ఇంటెలిజెన్స్ మాట కూడా వినదు ఒక్కొక్కసారి, అంత బలంగా ఉంటుంది. ఇంకా దృఢంగా ఉంటుంది, నిశ్చయంగా ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక ఆలోచన ఇది చేయాలి అనుకుంటే అది ఇప్పుడు చేసే వరకు ఇక అది అంత దృఢ నిశ్చయంతో ఉంటుంది అనమాట. సో ఈ మనసుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సో అర్జునుడు వినయంగా ఒప్పుకుంటున్నాడు, నేను గాలినైనా కంట్రోల్ చేయగలను కానీ ఈ ఇది మాత్రం కంట్రోల్ చేయలేను. మాతాజీస్ ఎవరైనా ఆ, మాట్లాడేటట్టయితే మ్యూట్ లో ఉండండి మాతాజీ. సో ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట, మనకి ఈ మనం జనరల్ గా అష్టాంగ యోగా ద్వారా మనసుని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టము, కానీ మనం భక్తి యోగా ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు. మనకి ముందు ముందు శ్లోకాల్లో కూడా కృష్ణుడు అర్జునుడికి కూడా అదే బోధన చేస్తారనమాట. ఇవన్నీ కష్టమే, కానీ నీకు ఒక మార్గం ఉందని చెప్తారు. ఈ చాప్టర్ లో లాస్ట్ 10 శ్లోకాస్ లో కృష్ణ అర్జునుడికి అదే రికమెండ్ చేస్తారు అనమాట, భక్తి యోగానే రికమెండ్ చేస్తారు. ప్రభుపాదుల వారు ప్రతి శ్లోకంలో మనకి భక్తి యోగానే రికమెండ్ చేస్తున్నారు అనమాట. అంటే మనకి మైండ్ ఎంత అన్కంట్రోల్డ్ గా ఉంటుంది కాబట్టి మనకి మైండ్ ని కంట్రోల్ చేయడం కష్టం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏదన్నా ఒక ఆట వస్తువు కోసం ఏడుస్తున్నాడు, అది మీరు ఇవ్వట్లేదు, అప్పుడు ఏం చేస్తాడు? తీసేసుకుంటారు మీరు చేతిలో నుంచి. ఏడుస్తాడు, కానీ ఎలా పాసిఫై చేస్తారు మీరు అతన్ని, ఎలా ఓదారుస్తారు? ఇంకేదైనా ఇచ్చి చూపించి దాన్ని ఊరుకోబెడతాం మాతాజీ. ఇంకేదైనా మంచిది అనుకున్నది ఇచ్చి అతనికి ఊరుకోబెడతాం. అలానే మన మైండ్ కూడా కంట్రోల్ చేయలేమన్నమాట. ఎలా అయితే పిల్లవాడిని ఒక వస్తువు తీసేస్తే అతన్ని ఎలా కంట్రోల్ చేయలేమో, ఇంకొకటి ఇచ్చే వరకు మన మైండ్ కూడా డైరెక్ట్ గా అలా ఏమీ లేకుండా కంట్రోల్ చేయలేమంట. అందుకనే మనం భగవంతుడి మీద ధ్యాస పెట్టి హైయెస్ట్ ఎంగేజ్మెంట్ ఇవ్వాలని చెప్తున్నారు అనమాట. అప్పుడు మన మైండ్ కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏమి తినకుండా ఉండాలంటే మన కోరిక అనేది తీరదు కాబట్టి మనకు తినాలనే కోరిక. అంటే నేను ప్రసాదం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందుకని ప్రసాదం తీసుకోమని చెప్తున్నారు అనమాట. అలా మనం భక్తి యోగాలో కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల మన సెన్సెస్ ని మనం రైట్ గా ఎంగేజ్ చేస్తాం అనమాట. మన కరెక్ట్ గా రైట్ పాత్ లో మన మైండ్ ని కూడా ఎంగేజ్ చేయడం ఏంటంటే భగవంతుడి మీద ధ్యాసతో ఉండడం వల్ల మిగతావన్నీ ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకాల్లో కృష్ణ అర్జునుడికి సమాధానం చెప్తారనమాట. అర్జునుడు ఇవన్నీ నాకు సాధ్యం కాదు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి మనసుకి అని చెప్తున్నారు కదా. సో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాము. ఇది ఒక్క శ్లోకం చూద్దాం ఈ రోజు, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి. 6.35 శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం అచలం మనో దుర్నిగ్రహం అచలం దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. గృహ్యతే. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనోదుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనో అసంశయం దుర్నిగ్రహం చలం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మంజుల మాతాజీ మీరు శ్లోకం చదవండి. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఓకే, శోభ మాతాజీ మీరు చదవండి. శ్లోక చదవమంటారా మాతాజీ? శ్లోక చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కమల కుమారి మాతాజీ మీరు కూడా శ్లోకం చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా బోయిన మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణాం. హరే కృష్ణ. అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు కల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. భాష్యం బై శ్రీల ప్రభుపాదకి జై. దృఢమైన మనస్సును నిగ్రహించుట కష్టమని అర్జునుడు వ్యక్తపరిచిన అభిప్రాయమును శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించను. కానీ అట్టి కార్యము అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధ్యపడునని అదే సమయమున అతడు సూచించుచున్నాడు. అట్టి అభ్యాసనమేమనగా నేమిటి? వర్తమాన కాలమున పుణ్యక్షేత్రములను దర్శించుట, మనస్సును పరమాత్మయందు కేంద్రీకరించుట, ఇంద్రియములను మనస్సును నియంత్రించుట, బ్రహ్మచర్యము పాటించుట, ఏకాంతముగా వసించుట వంటి కఠిన నియమ నిబంధనలు ఎవరనూ వాస్తవముగా పాటించలేరు. కానీ కృష్ణ చైతన్యమును అభ్యసించుట ద్వారా మానవుడు భగవానుని నవవిధ భక్తియుక్త సేవ యందు పాల్గొనగలడు. అట్టి భక్తియుక్త సేవా కార్యక్రమాలలో శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము ప్రప్రథమైనది. మనస్సు నుండి అన్ని రకాల అపోహలను తొలగించుటకు ఇది మిక్కిలి శక్తివంతమైన దివ్య విధానము. మానవుడు శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణమును ఎంత అధికముగా చేసినచో అంత అధికముగా జ్ఞాన వికాసము పొంది శ్రీకృష్ణుని నుండి మనస్సును దూరము చేయు సమస్త విషయములందును అనాసక్తుడగును. భగవానుని పట్ల భక్తితో కూడియుండని కార్యముల నుండి మనస్సును నిగ్రహించుట ద్వారా మానవుడు వైరాగ్యమును సులభముగా అలవరుచుకొనను. వైరాగ్యము అనగా భౌతిక విషయముల నుండి విడివడిన మనస్సును ఆధ్యాత్మిక విషయములందు లగ్నము చేయుట. వాస్తవమునకు మనస్సును శ్రీకృష్ణుడికి సంబంధించిన కార్యములందు నెలకొల్పుట కంటేను నిరాకార తత్వముతో వైరాగ్యమును పొందుట మిక్కిలి కష్టము. కనుకనే కృష్ణ భక్తి సులభముగా ఆచరింపదగిన పద్ధతి. ఎందుకనగా శ్రీకృష్ణుని గురించి శ్రవణము చేయుట ద్వారా మానవుడు అప్రయత్నముగానే పరతత్వమునందు ఆసక్తులగును. అట్టి ఆసక్తియే పరేసానుభూతి, ఆధ్యాత్మిక సంతృప్తి అనబడును. ఇది
ఆకలి కొనిన వాడి ఎంత అధికముగా భుజించినచో అంత అధికముగా శక్తిని బలమును పొందును. అట్లే భక్తియుక్త సేవను అధిక ఉత్సాహముతో నిర్వహించుచున్నప్పుడు మనస్సు భౌతిక విషయముల నుండి దూరమగుచుండును. కనుక అతడు అధికమైన ఆధ్యాత్మిక సంతృప్తిని పొందుచుండును. ఇది చక్కని వైద్యము మరియు తగిన ఆహారము చేతనము, పథ్యము రోగమునకు నయము చేయు ప్రక్రియ వంటిది. శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలను శ్రవణము చేయుట వెర్రి మనస్సునకు గల అత్యుత్తమ వైద్యము కాగా, కృష్ణ ప్రసాదమును భుజించుట భవరోగికి సరి అయిన పథ్యాహారము. ఇట్టి చికిత్స విధానమే కృష్ణ చైతన్య విధానము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో శ్రీకృష్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ, కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఈ లేదు అర్జున ఇది చాలా ఈజీ, నువ్వు చేసేయచ్చు అని చెప్పట్లేదు అనమాట. కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. అర్జున నువ్వు చెప్పింది కరెక్టే, ఇది చాలా కష్టం, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిక్కిలి కష్టం అని ఒప్పుకుంటున్నారు అనమాట కృష్ణ కూడా. కానీ ఎలా దీన్ని అధిగమించవచ్చో చెప్తున్నారు అనమాట. 2 విషయాలు చెప్తున్నారు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్తున్నారు. అంటే అభ్యాసేన అంటే సాధన ద్వారా, ఇంకా వైరాగ్యేన డిటాచ్మెంట్ ద్వారా, ఈ రెండిటి ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో కృష్ణ జనరల్ గా మనం పిల్లలకి ఒక్కొక్కసారి ఏం చెప్తాం, ఇదేముంది చాలా ఈజీనే చేసేయచ్చు, అది ఏమంత పెద్ద కష్టం కాదు నువ్వు అనుకుంటున్నంత, అది ఇదని మనం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాము. కానీ ఇక్కడ కృష్ణ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకా దానికి సొల్యూషన్ ఏంటని కూడా చెప్తున్నారు అనమాట. సో నువ్వు చెప్పింది నిస్సందేహంగా కరెక్టే, నిస్సందేహంగా నువ్వు చంచలమైన మనస్సుని నిగ్రహించలేవు, నువ్వు చెప్పిన ఈ మనస్సు లక్షణాలన్నీ కరెక్టే, నువ్వు చెప్పిన విధానం కరెక్టే, నువ్వు చెప్పినట్టుగానే మనస్సుని కంట్రోల్ చేయడం అందరికీ చాలా కష్టతరమైనదే. కానీ దానికి ఏంటి మార్గం అంటే అభ్యాసం, వైరాగ్యం, ఈ 2 సొల్యూషన్ అన్నమాట. అది ఎలా మామూలుగా మనం అష్టాంగ యోగా ప్రక్రియ చూసుకుంటే గనక మన యోగిలాగా మనం చేయలేము, అర్జునుడికే సాధ్యం కాదు కాబట్టి మనం అసలు చేయలేము అనుకున్నాం కదా. సో కాబట్టి మన కృష్ణ 2 అభ్యాస వైరాగ్య అనేది మనకి అష్టాంగ యోగా పద్ధతి ద్వారా చెప్పట్లేదు. మనకి భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే భక్తి యోగా ద్వారా సాధ్యం అని చెప్తున్నారు. సాధన అంటే అభ్యాసం, సాధన అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నట్టు ఏబిసిడి శ్రవణము అవి చేస్తున్నాం మాతాజీ. నవవిధ భక్తి చెప్పారు కదా ఇక్కడ ప్రభుపాదుల వారు, నవవిధ భక్తి ద్వారా సాధ్యం అని చెప్తున్నారు. నవవిధ భక్తి అంటే ఏంటి? శ్రవణము, కీర్తనము, శ్రవణము, స్మరణము, వందనము, కీర్తనము, విష్ణు అర్చనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనము మాతాజీ. హరి బోల్ మాతాజీ, చక్కగా చెప్పారు. సో శ్రవణం, కీర్తనం, స్మరణం. అన్నిట్లోకి రాణి మాతాజీ మీరు కూడా చెప్తారా? లేదు మాతాజీ, ఇంత చెప్పాను మాతాజీ. చెప్పారా? ఓకే. సో అయితే మనకి ఆ అన్నిట్లోకి కూడా శ్రవణం అనేది చాలా ఫోర్మోస్ట్ అని చెప్తున్నారు అనమాట, ముఖ్యమైనదని చెప్తున్నారు. ఎందుకంటే మనం వినడం ద్వారానే మిగతావి కూడా చేయగలం అనమాట. వినడం ద్వారా మనకి జ్ఞానం వస్తుంది కాబట్టి మిగతావన్నీ చేయగలము. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ శ్రవణం, కీర్తనం. ఎవరు చెప్పారు ఈ నవవిధ భక్తి గురించి? ప్రభుపాదుల వారు మాతాజీ. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. ఇందిరా మాతాజీకి బాగా గుర్తుంది. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు ఈ నవవిధ భక్తి గురించి. ఎవరికి చెప్పారు? ఆయన ఎక్కడైతే ఆయన 5 years అప్పుడు ఎక్కడైతే ఆయన గురుకులంలో, అంటే అక్కడ అసుర గురుకులంలో చదువుకుంటున్నారు కదా, అక్కడ వాళ్ళ పిల్లలందరికీ చెప్పారు అనమాట, మీరు లైఫ్ అంతా వేస్ట్ చేస్తున్నారు, మన లైఫ్ అంటే మనం భగవంతుణ్ణి సేవించాలి, భక్తి చేయాలి అని చెప్పారనమాట. దాంట్లో ఆయన ఈ నవవిధ భక్తి గురించి చెప్పారు. సో అన్నిట్లోకి మనకి శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది. సో ప్రభుపాదుల వారు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మనకి అంబరీష్ మహారాజ్ గురించి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన నవవిధ భక్తి గురించి పదే పదే చెప్తూ ఉంటారు అనమాట. అవి ఎంత ముఖ్యమైనవి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో దాంట్లో శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. సో అలా భగవంతుడి మీద భక్తితో మన కార్యక్రమాలు, మన మనస్సు దాంట్లో పెట్టడం వల్ల మనకి వైరాగ్యం అనేది వస్తుందని చెప్తున్నారు. అంటే డిటాచ్మెంట్ అనేది వస్తుంది అనమాట. వైరాగ్యం అంటే డైరెక్ట్ గా అడవిలోకి వెళ్ళిపోయి మనం జపం చేసుకునే టైప్ కాదు. వైరాగ్యం అంటే మనకి భౌతిక విషయాల నుంచి మనకి నిజమైన ఆనందంకి మనం అటాచ్ అవుతాం అనమాట. భౌతికమైన ఆనందానికి డిటాచ్ అవుతాము, నిజమైన ఆనందానికి అటాచ్ అవుతాం అనమాట. వైరాగ్యం అంటే అది. సో భౌతిక నిజమైన ఆనందం అంటే ఏంటి? ఆధ్యాత్మిక ఆనందం మాతాజీ. అంటే ఏంటి ఆధ్యాత్మిక ఆనందం అంటే?
అంటే భక్తి మార్గంలో ఉండడము, శ్రవణము, నవవిధ భక్తి భక్తులు మార్గం చేయటం వలన భౌతిక విషయాల నుంచి అనాసక్తి వచ్చి మన ఆధ్యాత్మికమైన విషయంలో ఆసక్తి రావడం మాతాజీ. భౌతికమైన వాటి గురించి మనం ఎప్పుడైతే భక్తిలో మనం ముందుకు వెళ్తూ ఉంటామో మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. మనకి భౌతికమైన విషయాల పట్ల ఆనందం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే మనకి అర్థమవుతుంది భౌతికమైనవన్నీ టెంపరీగా ఆనందాన్ని ఇస్తాయి, మనకి పర్మనెంట్ గా ఆనందాన్ని ఇచ్చేది భక్తి ఒకటి మాత్రమే అనేది మనకి అది తెలుస్తూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు మామూలుగా ఏదన్నా సీరియల్ చూసే టైం ఉంటే మనకి అది పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అనమాట. ఏదన్నా క్లాస్ జరుగుతున్నా లేదంటే భగవంతుని కీర్తన ఎక్కడ జరుగుతున్న వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు అర్థమవుతుంది దాంట్లోనే మనకి ఎక్కువ ఆనందం, పర్మనెంట్ ఆనందం అనేది దొరుకుతుంది, ఎటర్నల్ బ్లెస్ అనేది దొరుకుతుంది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం నిజమైన ఆనందానికి అటాచ్ అవుతాము, భౌతికమైన ఈ టెంపరీ ఆనందానికి మనం డిటాచ్ అవుతూ ఉంటాం అనమాట. అది ఎలా సాధ్యం అంటే అభ్యాసం ద్వారా సాధ్యం అని చెప్తున్నారు అనమాట కృష్ణ. మనం ఈ రెండు గుర్తుంచుకోవాలి, అభ్యాసం వైరాగ్యం అనేవి కృష్ణ చెప్పిన సొల్యూషన్స్ అనమాట ఈ మైండ్ కంట్రోల్ కి. సో మైండ్ కంట్రోల్ చేయాలంటే రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఏంటవి? వైరాగ్యము అభ్యాసం. వైరాగ్యము అభ్యాసం. అభ్యాసము వైరాగ్యం. అభ్యాసం అంటే సాధన చేయడం, భక్తి యోగ సాధన చేయడం. దానివల్ల వైరాగ్యం అనేది ఆటోమేటిక్ గా మనకి వస్తుంది. మనం దేనికైతే అటాచ్ అవ్వాలో దానికి అవుతాము, దేనికైతే అవ్వకూడదో దాని నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. కృష్ణ చాలా ఈజీ సొల్యూషన్ చెప్పారు కదా. అవును మాతాజీ. సో మనం ఈ మూడు శ్లోకాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఈరోజు అర్జునుడు మైండ్ గురించి చెప్పారు. నేను చాలా నువ్వు చెప్పినవి అన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు చాలా కష్టం ఇవన్నీ చేయడము, ఎందుకంటే మనసుకి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను కంట్రోల్ చేయలేను, విండునైనా కంట్రోల్ చేస్తాను కానీ అని కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తారనమాట. అవును నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు కంట్రోల్ చేయలేవు కానీ ఈ రెండు మార్గాలు ఉన్నాయి కంట్రోల్ చేయడానికి, ఈ రెండు సొల్యూషన్స్ దానికి అని చెప్పారనమాట. క్లియర్ గానే ఉందా? క్లియర్. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కష్టమే, చాలా కష్టం, కొంచెం కష్టం కాదు. కానీ అభ్యాసం కరెక్టే, ఎప్పుడు ఇదే గుర్తు చేసుకుంటూ ఉంటాం, అభ్యాసం అయినది కౌంతయ్య. ఎంత అభ్యాసం చేసినా కూడా మళ్ళీ ఈ కోతి లాంటి ఈ మనసు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా నిజంగానే జపం చేసుకునే టైంలో మాత్రం అసలు ఎక్కడివి అని అప్పుడే గుర్తొస్తాయి. ఆగు, జపం చేసుకున్నా గుర్తురా అంటే అప్పుడు ఇంకా తర్వాత గుర్తే రావు ఏంటో. ఎట్లా దీన్ని కంట్రోల్ ఇంకా ఎట్లా దీన్ని కంట్రోల్ చేసేది అసలు అర్థమే అవ్వట్లేదు మాతాజీ. అభ్యాసం అంటే ఒక రోజుతో అవ్వదు మాతాజీ. అభ్యాసం అంటే ఒక రోజు అవ్వదు. యాక్చువల్ గా నిన్న మనకి రిషికేష్ ప్రభు ఒక స్టోరీ పంపించారు. మీరు ఎవరైనా ఉన్నారా ఆ గ్రూప్ లో, చూసారా? చదివాం మాతాజీ, అది చదివాం మాతాజీ. కొంచెం చెప్పండి మాతాజీ, తెలుగులో, కొంచెం ఇంగ్లీష్ లో కదా కొద్దిగా అర్థం కాలేదు. ఒకసారి చెప్పండి మాతాజీ, దాన్ని లైట్ గా అందరికి ఉపయోగపడుతుంది. ఒక మాతాజీ డివోటీస్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. నేను ఓపెన్ చేస్తున్నా, ఒక్క నిమిషం. ఆనంద వృందావని మాతాజీ అని ఒక డివోటీ అన్నమాట. అదే పెట్టారు, నియర్లీ డెత్ దాకా వెళ్ళొచ్చాను అని చెప్పి పెట్టారు. యాక్చువల్ గా ఇలాంటి చాలా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ మనం కన్సిడర్ చేయాల్సింది మాతాజీ నాకు అనిపించింది, ఎన్నేళ్ళు ఉన్నా గానీ ఎంత నేర్చుకున్నాం అనేది మెయిన్. ఎందుకంటే ఆ మాతాజీ చెప్పారు 23 ఏళ్ళు నేను ఆల్రెడీ ఇదే పాత్ లో ఉన్నా కానీ నాకు గుర్తురాని విషయం, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎండ్ టైంలో ఎవరిని గుర్తు చేసుకోవాలి అనేది కూడా మనం ఎప్పుడు వింటున్నా గానీ మనకు ఆ టైంకి గుర్తు రాదు అనేది కూడా. ఈ 2 పాయింట్స్ నాకు గుర్తున్నాయి మాతాజీ. హరే కృష్ణ.
థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇది 2020లో జనవరి టైంలో జరిగిందంట. సో మాతాజీ ఆనంద వృందావని మాతాజీ ఆవిడ ఇనిషియేటెడ్ డివోటీ అనమాట. ఆమెకి దీక్ష అయిపోయింది. ఆమె 23 సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నారు. అయితే ఆవిడ మాయాపూర్లో ఉండేవాళ్ళంట. మాయాపూర్లో ఉన్నప్పుడు ఆమె జనరల్గా సర్వీస్ చేస్తారు, ఇంకా కీర్తన్స్ అవన్నీ చేస్తారు. సో బాగా సేవ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు, చాంటింగ్ చేస్తారు. ఇంట్లో డీటీస్ సేవ కూడా చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఆమెకి చాలా హెల్దీగా ఉన్నారనమాట. చాలా హెల్దీగా ఉన్నప్పుడు ఇంకా నాకు 20-30 ఏళ్ల వరకు ఏం ప్రాబ్లం లేదు అని అనుకున్నారంట. సో అలాంటి టైంలో ఆమెకి ఒక హాస్పిటల్లో ఒక డివోటీకి హెల్ప్ చేస్తున్నారనమాట. ఎవరైతే ఆ డివోటీ డెత్ బెడ్ మీద ఉన్నారో, వాళ్ళకి సరిగా ఆరోగ్యం సరిలేక చివరి దశలో ఉన్న డివోటీకి ఆమె కృష్ణుడి గురించి చెప్పడం, ఇంకా దాని ఆధ్యాత్మిక ధ్యానంలోకి తీసుకెళ్లడం, అలాంటి సేవ చేస్తున్నారనమాట. సేవ చేస్తున్నప్పుడు ఏమైందంటే సడన్ గా ఆవిడ తెలియకుండా అన్కాన్షియస్ అయిపోయారు. చూస్తే ఆవిడ నెక్స్ట్ రూమ్ లో ఆమెని ట్రీట్మెంట్ కి కూర్చోబెట్టారనమాట. సో అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఆమె ఎప్పుడు హెల్త్, నాకు ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని ఆమె ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరికైనా రావచ్చు అని మాతాజీ కూడా చెప్తున్నారు. సో మనం ఈ రోజు చాలా హెల్దీగా ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, నేను చాలా హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తున్నాం అలాంటివి కూడా అనుకున్నా కూడా మనకి గ్యారంటీ అయితే ఏం లేదని చెప్తున్నారు అనమాట. సో ఆవిడకి ఏమైందంటే సడన్ గా వామిటింగ్స్, ఇంకా ఏం తినలేకపోతున్నారు, ఏమి బ్లడ్ లో ఎలక్ట్రోలైట్స్ అన్ని పడిపోతున్నాయి డ్రాస్టికల్ గా, ఇంకా అన్కాన్షియస్ అయిపోతున్నారు అనమాట. ఇంకా మాయాపూర్ హాస్పిటల్ నుంచి రానాఘాట్ అని ఒక దగ్గరికి షిఫ్ట్ చేస్తారనమాట ఆమెని. సో ఎందుకంటే ఆవిడకి పొటాషియం మెగ్నీషియం లెవెల్స్ తగ్గిపోయినాయి అంట. ఇంకా పారాలసిస్ స్టేజ్ కి వచ్చేసారనమాట. మజిల్స్ అన్ని ఆ మజిల్స్ ఆర్గాన్స్ పనిచేయడం ఆగిపోయింది అనమాట. సో ఎలా అయితే ఆమె ఇంకా బాగా డిటీరియరేట్ అయిపోతుంది, బాడీ అంతా క్షీణించిపోతుంది, ఇంకా బ్లడ్ పంపింగ్ కూడా, హార్ట్ కి బ్లడ్ పంప్ అవ్వకపోతే అన్ని ఆర్గాన్స్ పాడైపోతాయి కదా. డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అయిపోయింది, టాక్సిన్స్ అన్ని బ్లడ్ లోకి వెళ్ళిపోతున్నాయి, లంగ్స్ సరిగా పనిచేయట్లేదు, ఆమెకి ఊపిరి తీసుకోవడమే చాలా కష్టంగా ఉందంట. సో అలాంటప్పుడు ఆమె ఏం చేయాలి అప్పుడు? జనరల్ గా మనకి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనందరం ఏం చేయాలి? డివోటీస్ అందరికి ఏం చెప్తారు జనరల్ గా? కృష్ణ గురించి తలుచుకోమని చెప్తారు. కృష్ణ గురించి తలుచుకోమని చెప్తారు. కానీ ఆమెకి బ్రెయినే ఫంక్షన్ అవ్వట్లేదు అనమాట. ఆమెకి ఏం తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి రిమెంబరెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి వస్తుందా? అవును. బుర్ర పనిచేస్తేనే కదా మనకి ఏదైనా ఇది గుర్తుండి ఇది చేయాలి మనం. అది ఇప్పుడు మామూలుగా మనం తినాలన్నా కూడా మనకు బుర్ర పనిచేస్తేనే మనం తినగలం అనమాట. బుర్ర అనేది పనిచేయలేని వాళ్ళు, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినడం బేసిక్ ఇవి కూడా చేసుకోలేరు కదా. సో నడవడం, మాట్లాడడం అవి కూడా చేయలేరు అనమాట. సో ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ అయిపోయేసరికి ఎవరిని పిలవాలి, ఇలాంటి టైంలో ఏం చేయాలి కూడా ఆమెకు తెలియలేదు అనమాట. కానీ అన్బేరబుల్ పెయిన్, అంతే భరించలేని నొప్పి ఉంది, ఇంకా కాన్షియస్నెస్ అంటే స్పృహ కోల్పోతూ ఉన్నారు. సో ఇంకా అప్పటికే ఆవిడ చెప్పాం కదా 23 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. ఆవిడ ఇంకా చాలా ప్రీచింగ్ కూడా చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆమె ప్రీచింగ్ చేసినప్పుడు, మనం చనిపోయే టైంలో భగవంతుని తలుచుకోవాలని, ఎలా ప్రాపర్ గా చనిపోవాలి, ఎలా అవ్వాలి అని కూడా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అందరికి స్టూడెంట్స్ అందరికి ప్రీచింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా లైఫ్. మా అమ్మగారు కూడా రామ రామ అంటూనే ప్రాణం వదిలేశారు మాతాజీ. ఏం మాతాజీ? మా అమ్మగారు కూడా రామ రామ అంటూనే ప్రాణం వదిలేశారు మాతాజీ. హరిబోల్ హరిబోల్, నైస్ మాతాజీ. సో అట్లా ఆవిడ చేస్తున్నప్పుడు, కానీ ఆమె ఏం చెప్పారంటే, నేను అన్ని సేవలు చేశాను, అంత చేశాను. ఎవరైతే మాట్లాడట్లేదు వాళ్ళు మ్యూట్ లో ఉండండి మాతాజీ. సో నేను అన్ని సేవలు చేశాను, కానీ నాకు జపా అనేది సిన్సియర్ గా అటెంటివ్ గా చేయలేదు అని చెప్తున్నారు అనమాట. 23 సంవత్సరాలు ఆవిడ డిటి వర్షిప్ చేశారు, ఇంకా 23 సంవత్సరాలు ఆవిడ ప్రీచింగ్ చేశారు, 23 సంవత్సరాలు చక్కగా అన్ని సేవల్లో పాల్గొన్నారు. కానీ జపం అనేది కొద్దిగా నెగ్లెక్ట్ చేశారంట. అంటే సిన్సియర్ గా, అంటే మల్టీ టాస్కింగ్ చేస్తూ ఏదో జపం అంటే ఒక చోట కూర్చొని భగవంతుడి మీద ధ్యానం చేయడం కాకుండా, అందుకనే ఆవిడకి గుర్తు రావట్లేదు లాస్ట్ టైంలో అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా కృష్ణ మనకి అంత సేవ చేశారు కాబట్టి ఆవిడకి ఎలాంటి ఇది చూపించారంటే, ఆమెకి వాళ్ళ మదర్ గుర్తొస్తున్నారంట. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైతే చేస్తామో లైఫ్ లాంగ్ మనకి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళు గుర్తు రావాలి కదా. సో మనకి జనరల్ గా మనం భక్తి యోగా చేసేటప్పుడు మనకి అందరికన్నా హైయెస్ట్ ఎవరు ఇష్టం అవుతారు జనరల్ గా?
కృష్ణ కృష్ణ కృష్ణనే కదా. సో ఆవిడకి కృష్ణ గుర్తు రావట్లేదు, వాళ్ళ మదర్ గుర్తొస్తున్నారు అనమాట. అంటే ఇంకా వాళ్ళు ఇంకా చాలా మంది డివోటీస్ కూడా ఆవిడ గురించి ప్రే చేస్తున్నారు, కీర్తన్స్ చేస్తున్నారు, 3-4 గంటలు కీర్తన్స్ అవన్నీ చేస్తున్నారు. ఆవిడకి చాలా పెయిన్ ఉంది. ఇంకా ఒక యాక్చువల్ గా ఏం జరిగిందంటే, ఇంకో మిరాకిల్ ఏం జరిగిందంటే, ఆవిడకి ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ నర్స్ ఉంటారు కదా, ఆవిడ ముస్లిం అంట. అయితే ఆమె ముస్లిం అయితే ఆమె వచ్చి చెవులో చెప్పిందంట, నువ్వు హరే కృష్ణ మంత్రం జపించాలి అని చెప్పిందంట ఆవిడ. సో తర్వాత ఆవిడ క్యూర్ అయిపోయిన తర్వాత ఆమెకి ప్రభుపాదుల బుక్స్ ఇస్తుంటే కూడా తీసుకోలేదంట. నేను ఎందుకు ఇవన్నీ తీసుకుంటాను, నాకు ఇవన్నీ నేను తీసుకోనని చెప్పారంట, ముస్లిం కాబట్టి ఆవిడ. కానీ మరి నాకెందుకు చెవులో అట్లా చెప్పావంటే, ఏమో నాకు తెలియదు అని అన్నారంట. సో కృష్ణాస్ అరేంజ్మెంట్ అని కూడా ఆవిడ చెప్తున్నారనమాట. సో అయితే ఆ డాక్టర్ గారు వచ్చారంట చూడటానికి. చూడటానికి వస్తే అసలు ఎవరు ఈవిడ అని అడిగితే చెప్పారంట, ఈవిడ ఇస్కాన్ నుంచి వచ్చారు, ఇలా సేవ చేయడానికి వచ్చారు, ఇలా హెల్త్ ప్రాబ్లం అయింది, అడ్మిట్ అయ్యారని చెప్తే ఇంకా ఆ డాక్టర్ ఆమెకి హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే అని చెప్పారంట. ఇంకా హరే కృష్ణ మహామంత్రం చెప్పారంట. అవన్నీ చెప్పిన తర్వాత ఆవిడకి కొంచెం గుర్తుకొచ్చిందనమాట. సో డాక్టర్ కూడా ఆమెకి ఇవన్నీ చెప్పారనమాట. ఇంకా కీర్తన్స్ కూడా చేయించారంట రానాఘాట్ హాస్పిటల్లో, ఆవిడ కోసం కీర్తన్స్ కూడా చేయించారనమాట. సో మొత్తానికి ఏమైందంటే, తర్వాత ఆవిడకి సడన్ గా ఆమె ఎవరినైతే పూజించేదో, ఆమెకి జగన్నాథ్ బలరాం సుభద్రమయ్య డిటీస్ ఇంట్లో ఉండేవన్నమాట. సో వాళ్ళు గుర్తుకొచ్చారనమాట. జగన్నాథ్ బలరాం సుభద్రమయ్య కనిపిస్తున్నారనమాట ఆవిడకి. అంటే ఇంకా ఆవిడ ఆల్మోస్ట్ నియర్ డెత్ అనమాట. ఇంకా ఆవిడ బతుకుతారనే ఛాన్సెస్ చాలా తక్కువ, అసలు లేనట్టే ఆవిడ. ఇంకా ఆవిడకి ఆమె ఎవరైతే డీటీస్ ని పూజ చేసిందో వాళ్ళు ఆమెకి కనిపిస్తున్నారు అనమాట ఇప్పుడు. సో జగన్నాథ్ అయితే ఇంకా సుభద్రమయ్య బలరామ కొంచెం దూరంగా ఉన్నారంట. జగన్నాథ్ అయితే ఆమెకి చాలా క్లోజ్ గా పక్కనే కనిపించారంట. ఇంకా ఆమెకి జగన్నాథ్ కూడా ఎలా కనిపించారంటే, జగన్నాథ్ కృష్ణ రూపంలో కనిపించారంట. అంటే కృష్ణ లాగా 2 చేతులు కాళ్ళు ఎలా ఉంటాయి, కృష్ణకి ఎలాంటి ఫామ్ లో ఉంటారో అలా కనిపించారంట. ఇంకా కాకపోతే జగన్నాథ్ లాగా కనిపించారంట. ఇంకా నడుస్తున్నట్టు అలా కనిపించారంట. చక్కగా చాలా అట్రాక్టివ్ గా మంచి పెద్ద పెద్ద కళ్ళతో, ఇంకా నీలిరంగ నీలి మేఘ శ్యామ లాగా కనిపించారంట. ఇంకేం చెప్పలేదంట ఆయనకి. సడన్ గా ఆమెకి మొత్తం ఎంటైర్ లైఫ్ లో తను ఏమేం ప్రాక్టీస్ చేసిందో మొత్తం చూపించారంట. అంటే మనకి అందరికి చనిపోయేటప్పుడు మనం ఏమేం చేసామో అవే రీల్ తిరుగుతుందంట. మొత్తం మంచి చెడు మొత్తం ఏమేం చేసామో మొత్తం ప్రతి వాళ్ళకి ఇది జరుగుతుందంట. అందరికి ఆ రీల్ అనేది చూపిస్తారంట ఒక మూవీ లాగా. మనం ఏమి తప్పులు చేసాం, ఏమి రైట్లు చేసాం, అవన్నీ మూవీ లాగా మనకి కనిపిస్తాయంట. సో ఆవిడ ఏదైతే కీర్తన్స్ చేశారో, ఏవైతే సేవలు చేశారో అవన్నీ మొత్తం రీల్ లాగా ఆమెకి మొత్తం కనిపిస్తున్నాయి అనమాట. సో ఎప్పుడెప్పుడైతే ఆవిడ డేంజరస్ సిచ్యుయేషన్స్ లో ఉన్నప్పుడు కృష్ణ ఆవిడని ఎలా కాపాడారు అవన్నీ కూడా చూపించారంట. అంటే ఆవిడ ముస్లిం కంట్రీస్ లో కూడా వెళ్ళి ప్రీచ్ చేసేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ లో ఉండేవాళ్ళు. ఆవిడని అలాంటి సిచ్యుయేషన్స్ నుంచి కూడా ఆమెని కాపాడారనమాట. జగన్నాథ్ కృష్ణ ఎలా ఎలా ఆమెని ప్రొటెక్ట్ చేశారు. ఇదేంటి దేవుడా, నేను ఇలా చేస్తుంటే నాకు ఎలా అవుతుందని భయంగా ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండా భగవంతుడు ఎలా ఆమెని ఆ డేంజర్స్ లో నుంచి బయటికి తీసుకొచ్చారు, అవన్నీ కూడా క్లియర్ గా చూపించారనమాట. సో మొత్తానికి ఆవిడ లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అలా జరిగినప్పుడు అవన్నీ చూసిన తర్వాత, అండ్ అజామిలా లాగా నాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారని చెప్తున్నారు అనమాట. సో షీ వాజ్ ఏబుల్ టు సర్వైవ్. ఆమె బతికారు అనమాట. బతికినప్పుడు ఆవిడకి ఇంపార్టెంట్ విషయం ఏమర్థమైందంటే, చాంటింగ్ ఎంత అటెంటివ్ గా సిన్సియర్ గా చేయాలి. సేవలు చేయొచ్చు కానీ చాంటింగ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆవిడ ఎంత 23 years డివోషన్ లో ఉండి ఆవిడ చాంటింగ్ ఏమి ఆపలేదు, బట్ అటెంటివ్ గా సిన్సియర్ గా చేయకపోవడం వల్ల నాకు అఫ్ కోర్స్ భగవంతుడు కాపాడారు ఆవిడ్ని, చూపించారు ఆమె చేసిన సేవకి. కానీ ఆమె ఇంకా సిన్సియర్ గా అటెంటివ్ గా చాంటింగ్ చేయడం వల్ల మీకు లాస్ట్ మినిట్ లో మీకు గుర్తొస్తారని చెప్తున్నారు అనమాట. సో మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు శోభామాతాజీ అడిగినట్టు, ఇప్పుడు మీకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, మనం ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఎంతసేపు అని మనం కంట్రోల్ చేస్తామని అనుకుంటామా, లేకపోతే ప్రతిసారి తీసుకొస్తామా? ఇప్పుడు పాక్కుంటే వెళ్ళిపోతుంటాడు, డేంజరస్ ప్లేస్లోకి వెళ్తాడు, చాకులు పట్టుకుంటాడు, లేకపోతే ఏమైనా చేస్తూ ఉంటాడు. అలా వెళ్ళిన ప్రతిసారి తీసుకొస్తూ ఉంటామా? తీసుకొస్తుంటాం, వెనక్కి తీసుకొస్తుంటాం మాతాజీ. తీసుకొస్తుంటాం.
వినట్లేదు అని అనుకుంటాం గానీ బట్ మనం చేసే తీసుకొస్తాం పని మాట చేస్తూనే ఉంటాం అది కదా. ఎన్నిసార్లు అలానే మన మైండ్ కూడా చిన్న పిల్లవాడిలాగే మన మైండ్ కూడా వినదు. మనం వెళ్ళి బ్రింగ్ బ్యాక్ చేస్తూ ఉండాలి. మన సిన్సియారిటీ చూస్తారనమాట కృష్ణ. మనం ఓకే ఇది వినట్లేదని వదిలేయకుండా మనం ప్రయత్నిస్తూనే ఉంటాం అనమాట. ఎలా అయితే మన మన పిల్లవాడి ఎట్లా అయితే మనం సేఫ్ గా ఉండాలని అతన్ని ఎప్పుడూ తీసుకొస్తూ ఉంటాము, ఎన్ని డేంజరస్ సిచ్యుయేషన్స్ లోకి వెళ్ళినా కూడా మనం వెనక్కి తీసుకొస్తూనే ఉంటాం. అది గమనిస్తూనే ఉంటాం. అలానే మన మైండ్ ని కూడా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎప్పుడు సాధన అంటే అదే అన్నమాట. మన ప్రయత్నమే సాధన అంటారు. మనం ప్రయత్నించాలి. పర్ఫెక్ట్ అవుతున్నామా లేదా అని డిసప్పాయింట్ అవ్వకూడదంట. మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. భగవంతుడి మీద ఆధారపడాలి. ఓకే భగవంతుడు ఎప్పుడు నాకు బుద్ధి ప్రసాదిస్తే అప్పుడు ప్రసాదిస్తాడు. నేనైతే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను సిన్సియర్ గా మన సిన్సియారిటీ చూసి భగవంతుడే మనకి ఆ బుద్ధి ప్రసాదిస్తారనమాట. మనం జపంలో నిమగ్నమై అవ్వగలిగేలాగా మనకి చేస్తారనమాట. సో అందుకని మనం ఎప్పుడు ప్రయత్నం అనేది ఆపకూడదు. డిసప్పాయింట్ కూడా అవ్వకూడదు. మనం నేనేంటి ఇన్ని రోజుల నుంచి చేస్తున్నానంటే మనం జన్మ జన్మల నుంచి మనం ఇలా జన్మలు తీసుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకి ఒక్క రోజు ఒక ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో మనం బ్యాక్ వచ్చేస్తామా? వచ్చేస్తామా? రాలేం మాతాజీ రాము. అందుకనే రాలేం అది మాతాజీ జరిగే వరకు చాలా ప్రయత్నిస్తూనే ఉండాలి. అది మనం ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు ఒక 60 ఇయర్స్ దాకా బాగా అన్ని తినేశారు. తర్వాత 61 ఇయర్ లో షుగర్ వచ్చిన తర్వాత ఒక 4 నెలలు అన్ని మానేశారు. సెట్ అయిపోద్దా? అవదు కదా. కాదు మాతాజీ అలానే మనది ఎంత ఇంటెన్సిటీ ఉందో తెలియదు. ప్యూరిఫికేషన్ జరగాలంటే మనకి ఎంత పేరుకుపోయిందో తెలియదు. పేరుకుపోయిందంతా పోవాలంటే మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక కూర గిన్నె మాడిపోయింది అనుకోండి, దాన్ని రుద్దుతా ఉంటే వస్తది కానీ ఒకసారి మామూలుగా గిన్నెలు కడిగినట్టు కడిగేస్తే అయిపోతుందా? అవ్వదు కదా. సో అలానే మనకి ఎంత పేరుకుని ఉందో అదంతా ఇంప్యూరిటీస్ అదంతా ప్యూరిఫై అవ్వాలంటే మనం కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సిన్సియర్ గా అటెంప్ట్ చేస్తూనే ఉండాలి అనమాట. ఓకేనా మాతాజీ? శోభా మాతాజీ మీరు బిజీ అయిపోయినట్టున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ మాతాజీ. మాతాజీ రీసెంట్ గా అవును అయింది మాతాజీ మాతాజీ ఇదంతా. అవును మాతాజీ 2020లో అయిందంట మాతాజీ. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మాతాజీ. డివోటీస్ కి ఈ నియర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఒక మాతాజీ అయితే చెప్పారు, ఒక ఒక ప్రభుజీ ఒక మాతాజీ ఇద్దరు ఉంటారు. ఆ మాతాజీ ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. ఎక్స్పైర్ అయిపోయారు. ప్రభుజీ అంత పెద్ద డివోటీ కాదనమాట. మాతాజీ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ప్రభుజీ అంత పెద్ద డివోటీ కాదు, మాతాజీ చాలా బిగ్ డివోటీ అనమాట. అయితే ఆవిడ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆవిడ ప్రభుజీ కల్లోకి వచ్చి చెప్పారంట, ఇదంతా నిజమే, నన్ను ప్రభుపాద్ కాపాడుతున్నారు, నన్ను భగవద్ధామానికి తీసుకెళ్తున్నారు, ప్రభుపాద్ చెప్పిందంతా నిజమే అని చాలా సార్లు ఆయనకి కల్లోకి వచ్చి చెప్పారంట. దెన్ హీ బికేమ్ ఏ డివోటీ అనమాట తర్వాత. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా రియల్ గానే జరుగుతూ ఉంటాయి మన డివోటీస్ కి. అండ్ వాళ్ళకి కూడా నన్ను నిజంగానే ప్రభుపాద్ కాపాడతానని చెప్తారు కదా. సో ప్రభుపాద్ బుక్స్ చదవడం, భగవంతుడు ధ్యానంలో ఉండే భక్తి యోగా చేయడం, ఇవన్నిటి వల్ల ప్రభుపాద్ కాపాడతారనేది ఆవిడ నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారు. అది వాళ్ళ హస్బెండ్ కి చెప్పారనమాట. ఆయన చాలా సందర్భాల్లో అది షేర్ చేసుకున్నారు. ఆయన మంచి భక్తుడు కూడా అయ్యారనమాట. 7:30 అయిపోయింది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం క్లోజ్ చేసుకుందాం లేకపోతే. ఓకే. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय। टैगोर प्रेमानंद हरि हरि बोल। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण।